అలానే మిస్ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అణువణువున వెతుకుతూ ఉన్నారు, గూమింగ్ చేస్తున్నారు, ఏ మూలన ఏముందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మూలాలు బయటపడ్డాయి. విజయనగరంలో సిరాజ్ అనేటువంటి అతనికి హైదరాబాద్లో ఉండేటువంటి సయ్యద్ అనే అతనితోటి లింక్స్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేయాలనుకున్నారు అనే దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాగే హైదరాబాద్లో వరుస బాంబు పెళ్ళిళ్ళు ప్లాన్ చేశామని చెప్పి వాళ్ళే పోలీసులకు చెప్పినటువంటి మాట. సో ఈ సాల్మన్ అలాగే సిరాజ్ వీళ్ళిద్దరు కలిసి, సయ్యద్ సాల్మన్ వీళ్ళిద్దరు కలిసి కుట్ర పన్నుతున్నారు, ఉగ్రవాదులతో లింకప్ అయి ఉన్నారు సౌదీలో ఉండేటువంటి ఉగ్రవాదులకి అని చెప్పి తెలుస్తుంది. అంటే వీళ్ళు అనేక మంది స్లీపర్ సెల్స్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పి కూడా ఇప్పుడు ఎన్ఐఏ నుంచి వస్తున్నటువంటి ఒక టాక్. సో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మూలాలు స్లీపర్ సెల్స్ని ఏర్పాటు చేసుకున్నారు, అది కూడా హైదరాబాద్లో అలాగే ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి తెలుస్తుంది. గతంలో హైదరాబాద్లోనే ఉగ్రవాదులకు సంబంధించిన మూలాలు ఉండేవి. ఎక్కడ భారతదేశంలో ఉగ్ర దాడులు జరిగినా దానికి సంబంధించినటువంటి మూలాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో హైదరాబాద్కి తగిలేవి. కానీ ఇప్పుడు విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో తగులుతున్నాయి. అది కూడా ప్రశాంతంగా ఉండేటువంటి ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లాలో దీని ఆనవాళ్లు కనిపించాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో బిచ్చగాళ్ల రూపంలో ఎక్కువ మంది ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి చేరవేసింది కేంద్ర నిఘా సంస్థ. సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇటీవల కాలంలో వచ్చారు. అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి సభలో పాల్గొన్నారు. ఆ రోజున పునర్నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు. దానికంటే ముందు కేంద్ర నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి సమాచారం ఇచ్చాయి, అప్రమత్తంగా ఉండండి, అక్కడ ఇస్లామిక్ మత ప్రబోధంతో పాటు మదరసాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి, కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఆ మదరసాల సహాయ సహకారాలతోటి ఈ ఉగ్రవాదులు తయారవుతున్నారు, వాళ్ళు బిచ్చగాళ్ళ రూపంలో ఉన్నారు, వాళ్ళకి కొంతమంది స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు సహకారం అందిస్తున్నారు అనేది సమాచారం ఇచ్చారు అప్పట్లో. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి సభ జరిగింది, సక్సెస్ అయ్యింది. మళ్ళా 21వ తారీఖు వైజాగ్ రాబోతున్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది ఒక పెద్ద కార్యక్రమం కింద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపడానికి దాదాపు 5 కోట్ల మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి, దాదాపుగా 5 లక్షల మందిని నేరుగా విశాఖలో నరేంద్ర మోడీ గారు పాల్గొనేటువంటి వేదిక వద్ద యోగా చేయించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇలాంటి సందర్భంలో ఉగ్రవాదానికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయని చెప్పి నిఘా సంస్థలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అణువణువున వెతుకుతున్నారు. స్లీపర్ సెల్స్ ఎక్కడున్నాయి, ఈ స్లీపర్ సెల్స్ ఏ విధంగా యాక్టివేట్గా ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తున్నారు, వీళ్ళు ఎవరితోటి లింక్స్ కలిగి ఉన్నారు, వీటన్నిటి గురించి వీళ్ళు ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పేసి చాలామంది ప్రతిపక్షాలకు సంబంధించిన లీడర్లు అంటున్నారు. ఒకవైపు లీడర్లను అరెస్ట్ చేయడం రాజకీయపరమైన కక్ష అంటూనే, ఇంకొక వైపు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పి వాళ్ళు రకరకాలుగా మీడియా ముందు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ నేర కేసుల్ని, నేర ప్రవృత్తిని తీసుకుంటే కనుక వాస్తవంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క విధమైనటువంటి నేర స్వభావం కనిపిస్తూ ఉంటుంది. రాయలసీమలో ఫ్యాక్షనిజం కనిపిస్తూ ఉంటుంది, కోస్తాంధ్రలో రౌడీజం కనిపిస్తూ ఉంటుంది, ఉత్తరాంధ్ర యాక్చువల్గా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ ఉగ్ర మూలాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో రౌడీ షీటర్స్ని బైండ్ అవుట్ చేసుకునేవాళ్ళు పోలీసులు ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు. కానీ ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించిన స్లీపర్ సెల్స్ని ఎత్తుక్కునేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఒకవైపు నక్సలిజం ఇటీవల వరకు ఉండేది, ఆల్మోస్ట్ నక్సలిజం ఇప్పుడు తగ్గిపోయింది, తీవ్రవాదం పెద్దగా లేదు. కానీ ఉత్తరాంధ్రలో తీవ్రవాదం ఉండేది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో శ్రీకాకుళం లాంటి
ప్రాంతాల్లో కొంచెం తీవ్రవాదం ఉండేది. అంటే నక్సలైజం, ఇప్పుడు మావోయిస్టులు ఉన్నారు, మావోయిస్టుల కదలికలు ఉండేవి, కానీ ఇప్పుడు పెద్దగా లేదు. సో ఆపరేషన్ కగార్ పేరుతోటి చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఏఓసి, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏఓబి మీదుగా వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా నక్సలైట్ల కదలికలు తగ్గిపోతూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఉగ్రవాద కదలికలు అక్కడ బయటకు వస్తున్నాయి. అసలు దీని వెనుక ఎవరున్నారు, దీని వెనుక రాజకీయపరమైనటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అనే దిశగా కూడా ఇప్పుడు పోలీసులు ఆలోచిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్తగా ఇలాంటివి వస్తున్నాయి. వాస్తవంగా అక్కడ డ్రగ్స్, గంజాయి ఇవన్నీ కూడా విచ్చలవిడిగా పెరిగిపోయాయి ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు కనిపిస్తున్నాయంటే డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయో ఉగ్రవాదులు అక్కడ ఉంటారు, మత్తు పదార్థాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటారు. వాళ్ళే ఈ బాంబులు తయారు చేయటం, లేదంటే అలిపిరి లాంటి సంఘటనలు డిజైన్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యి జల్లెడ పడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ మూల ఎక్కడ దాక్కున్నారు, ఎవరు వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు అని చెప్పి. గతంలో అనేక నేరాలు జరిగాయి, అక్కడ ఎక్కువ రౌడీలు ఉంటారు, రౌడీ షీటర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు లేరు, రౌడీజం తగ్గింది, అలాగే ఫ్యాక్షనిజం కూడా తగ్గింది రాయలసీమలో. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని, అలాగే కోస్తాలో రౌడీజాన్ని తగ్గించగలిగారు. టోటల్గా నక్సలైట్లకి వ్యతిరేకంగా మేనిఫెస్టో కూడా పెట్టి నక్సలిజాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయన చర్చల పేరుతో నక్సలైట్లు పిలిచి వాళ్ళ స్థావరాలను తెలుసుకొని ఆ నక్సలిజాన్ని దాదాపుగా అంతమొందించేలాగా ఆయన వ్యవహరించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం తీసుకుంటే అసలు 2004 ఎన్నికలకు ముందు నక్సలైట్లతో కలిసి కొందరు ప్రైవేట్ సైన్యాన్ని నడిపారు అని చెప్పి ఆ రోజు కొంతమంది రాజకీయ నాయకులే చెప్పారు. ఆ ప్రైవేట్ సైన్యం నడపడానికి ఇప్పుడు నక్సలైట్లు లేరు, మరి ఇప్పుడు ఉగ్రవాదులే ఉన్నారు. ఈ ఉగ్రవాదులతోటి కొంతమంది యూట్యూబర్స్ లింకప్ అయి ఉన్నారు. ఈ యూట్యూబర్స్ని కొంతమందిని అదుపులోకి ఇప్పటికే ఎన్ఐఏ పోలీసులు తీసుకున్నారు అదుపులోకి. సో ఆ యూట్యూబర్స్ తోటి ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు టచ్లో ఉన్నారు, ఎవరెవరితోటి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పరిచయం కలిగి ఉన్నారు అనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. స్నాప్చాట్, అలాగే సిగ్నల్, అలాగే ఫేస్ టైం, ఇలాంటి వాటితో మాట్లాడుకుంటున్నారు. అందుకని ఫోన్ ఇంటరాక్షన్ అనేది దొరకట్లేదు. బట్ ఎవరెవరితోటి ఈ యూట్యూబర్స్ తోటి టచ్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉగ్రవాదం సంబంధించిన మూలాలు ఉన్నాయా అనేటువంటి దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైతే సిరాజ్ది బయటపడిందో విజయనగరంలో, అక్కడి నుంచి మొత్తం ఎంక్వైరీ మొదలు పెడితే కనుక మొత్తం స్లీపర్ సెల్స్కి సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉండాలి అని అంటే కనుక ఈ ఉగ్రవాద మూలాలు అనేది బయటికి రాకూడదు. అసలు యాక్చువల్గా కేంద్ర నిఘా సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఉగ్ర కదలికలు ఉన్నాయి అనేటువంటి సమాచారం ఇవ్వడం కారణంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు చెక్ చేస్తూ ఉన్నారు. అసలు అలాంటి పరిస్థితి ఇంతకుముందు ఉండేది కాదు, కానీ ఇప్పుడు వచ్చింది అని అంటే అక్కడ ఏదో స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ఆ స్లీపర్ సెల్స్ మరి యూట్యూబర్స్ రూపంలో టచ్లో ఉన్నారా, లేదంటే ఇతర రూపంలో పొలిటికల్ రూపంలో టచ్లో ఉన్నారా అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి బిగ్ బ్లాస్టింగ్ త్వరలోనే పోలీసులు బయటపెట్టే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసు వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతోంది. మరి ఎవరికి లింకప్ అయి ఉంటుంది, ఈ స్లీపర్ సెల్స్ని ఎవరు తయారు చేసి ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో ఉగ్రమూలాలు ఉండటానికి కారణాలు ఏంటి అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.